గైస్ హలో అందరికీ. నా పేరు శ్రియా జాన్వి. ఇదే నా ఫస్ట్ వ్లాగ్కి ఏ కంటెంట్ చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు మా ఊరిలో జాతర ఉంది. అదే ఊరి జాతర. ఇక్కడ ఘంట యాత్ర అని అంటారు. ఆంధ్రాలోకి కన్వర్ట్ అయ్యేసరికి ఘటాల పండగ అని అంటారు. నేను ఒడిశాలో ఉంటాను కాబట్టి దీన్ని ఘంట యాత్ర అంటారనమాట. దీని యొక్క ప్రాసెస్ అలాగుంటుందో ఇదంతా నేను చూపిస్తాను ఈరోజు. సరేనా? సో నేనైతే ఇప్పుడు రెడీ అయిసే ఉన్నాను. మా అక్క, మా అమ్మ వీళ్ళందరూ కూడా రెడీ అయిసే ఉన్నారు. పూజకు కూడా కొన్ని అమర్చాం కూడా. సో అవి ఏంటేంటో అవన్నీ చూపిస్తాను. ఓకే. తను పట్టుకొని వస్తుంది దేవుడికి ఏవేవైతే మేము పెడతామో అవన్నీ. అదే మా అక్క. తిను మా అమ్మ ఎదుగండి చేరుకుంటూ వస్తుంది. ఇది దేవుడికి పువ్వులు. ఇంకా దేవుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆ అమ్మవారికి కాలు అనేది కడుగుతాం అన్నమాట. అదొక ఆచారం. సో ఆ నీళ్ళు దేవుడికి కొన్ని పదార్థాలు అమర్చామన్నమాట. అరటిపళ్ళు, బియ్యము, దూపం, అది పేపర్లో ఉన్నది, ఇంకా పసుపుతో ముద్ద చేస్తారు. అమ్మవారు ఘట్టంకి పెడతారనమాట. దాన్ని మువా అంటారు ఒడియాలో. నెయ్యిల్ని బెల్లం పాకం పెట్టి ఉండ చుట్టి పెడతారు. ఊదొత్తులు, ఇంకా దక్షిణ, పసుపు, కుంకుమ. అది ఇక్కడ ఇలా ముగ్గేస్తాం అనమాట. ఈ ముగ్గు దగ్గర వచ్చి అమ్మవారు నిల్చుంటారు. అప్పుడు అమ్మవారికి కాలు అనేది కడుగుతాం. ఎదుగోండి ఇదే మా అన్య. ఇప్పుడు మా ఇంట్లో పూజ అవుతుంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పండగ అనేది 3 రోజులు జరుగుతుంది అనమాట. 3 రోజులు కూడా ఘట్టాలు అనేవి వస్తాయి అన్నమాట. సేమ్ ఫస్ట్ డే నుంచి ఎలా జరుగుతుందో రిచువల్స్ అవే 3 డేస్ కూడా అలాగే జరుగుతాయి. ఆ ట్రెడిషన్ మీద జరుగుతాయి. సో నేను మీకు ఇప్పుడు అమ్మవారి తల్లిని చూపిస్తాను. చూడండి వస్తుంది. ఇలా ఊరుస్తుంది. అమ్మవారు వస్తారు కదా. మా అమ్మ స్టాండింగ్ పొజిషన్. ఇప్పుడు దీపం వెలిగిస్తుంది మా అక్క. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. ఇది మా మాయకి ఎంత పొట్టిగా ఉంది చూడండి. పొట్లల్లి, దీని పేరు చిన్నప్పటి నుంచి పొట్లల్లి అనే పిలుస్తాను నేను. ఇది లాస్ట్లో ఘట్టాలు దింపే టైం అన్నమాట. ఫైనలీ గైస్, నా ఫస్ట్ వ్లాగ్లో నేను మీకు మా ఊరు జాతర అనేది చూపించేసా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో కొద్దిగా ఫిల్టర్ పెట్టా, స్నాప్ ఫిల్టర్. బాగున్నాను కదా? నాకు అది అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.